నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. సిద్ధు జొన్నలగడ్డ కొత్త చిత్రం తెలుసు కదా అక్టోబర్ 17 రిలీజ్ కానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ అయింది. ఓవరాల్గా ట్రైలర్ ఎలా ఉంది, సినిమా మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ని పెంచిందా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాస్ విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. సో ట్రైలర్ చూసారా, ఏమనిపించింది ట్రైలర్? కేవలం సిద్ధు డైలాగ్స్ మీదే రన్ అయ్యేలాగా ఉంది. అవతల క్యారెక్టర్ జస్ట్ చిన్న చెప్పే డైలాగ్స్ వినే క్యారెక్టరే, నీకు ఎడిషనల్ ఎక్స్ప్రెషన్లు కూడా అక్కర్లా. కొన్ని డైలాగ్స్లో ఏమంటే ఓ రెండు కొంచెం మరి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళాడు. అంటే అవి కూడా వైన్ షాప్ వెనకాల కొట్లాడుకునే వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళకైతే ఈజీగా అర్థం అవుతాయి. మరి క్లాస్ పీపుల్కి సాఫ్ట్వేర్స్ కొంతమందికి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. బూతులు ఒక రకంగా అయితే ఉంది. బట్ బ్యాడ్ బాయ్ అది దీని ముందు ఏదో వచ్చింది, జాక్ రోజులే ఆడింది. అవును, జాక్. ఆ అమ్మాయి బేబీ హీరోయిన్ జాక్. ఆ సినిమా కూడా సిద్ధు మీద డీజే టిల్లు ఎఫెక్ట్తో వెళ్ళారు. ఇప్పుడు డీజే టిల్లు ఉంది, టిల్లు స్క్వేర్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. కరెక్ట్గా ఎక్కడైతే ఆగిందో సినిమా అక్కడి నుంచి మొదలు పెట్టాడు. మళ్ళీ అదే రోజు అదే ఇల్లు వాడిదే, అక్కడ స్టార్ట్ అయింది స్టోరీ. ఇంకో అమ్మాయి అసలు ఏం జరిగింది అనేది పర్ఫెక్ట్ కదా, ఓ దృశ్యంలాగా మంచి సీక్వెల్ ఇది. ఇప్పుడు దాన్ని మళ్ళీ కొనసాగిస్తే ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు, పర్లా. అట్లాంటివి చూసినప్పుడు నీ మీద ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇప్పుడు గీతా గోవిందం చూసినోడికి వెంటనే విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా మీద ఇంకా వరల్డ్ ఫేమస్ లవర్ అంటే ఇంకా ఏదో అనిపిస్తుంది, అనిపివ్వాలి కూడా. బట్ అవి నిన్ను డిసప్పాయింట్ చేసే విధంగా ఉండొద్దు. సో అట్లా చూసుకుంటే అందులో కూడా రాశిఖండ్ ఉందా? ఓకే, ఏం ర్యాండమ్ వచ్చింది నాకు, విజయ్తో ఉందిలే. ఓకే, వాటెవర్. సో అది సంగతి. బట్ ఏంటో అంత క్రిస్పీగా అయితే అనిపించలేదు. బట్ ఈయన స్టోరీ ఓరియంటెడ్ తీసుకుంటాడు కాబట్టి మేబీ ఏమైనా మ్యాజిక్ చేసినా చేయొచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, అందరు హీరోలకు చెప్తా, అప్పటిదాకా నిన్ను దేకేవాడు ఉండడు. నువ్వే కష్టపడతా తిరుగుతావు. ఓవర్ నైట్ స్టార్డమ్ వస్తుంది ఒక సినిమాతో. పెద్ద పెద్ద సంస్థల నుంచి సూట్ కేసులు పట్టుకొని వస్తారు, నీ డేట్లు అని అందరికి ఇచ్చేస్తావు. ఇప్పుడు లేక వచ్చిన బ్రేకింగ్ ఎప్పుడు వస్తుందో ఆ ఇచ్చిన వాళ్ళందరూ కూడా నీకు ఈ రేంజ్ స్టోరీలు ఇస్తారని కాదు. వన్స్ నువ్వు కమిట్ అయ్యాక వాడు ఏం చెప్పినా నువ్వు చెయ్యాలి ఖచ్చితంగా. జాక్ లాంటి కథలు వస్తాయి, అటు ఇటు ఫస్ట్ అవుతాయి. అట్లా కెరీర్ నాశనం చేసుకున్న వాళ్ళే తనీష్, రాజ్ తరుణ్, ఇంకా బోల్డ్ అంతమంది. అప్పుడు ఏం చేయాలంటారు? కొత్త బంగారులో ఒక హీరో పేరేంటి, వరుణ్ సందేశ్, అలాగే ఉదయ్ కిరణ్, అలాగే తరుణ్, అలాగే తనీష్, అంతే. బట్ అప్పుడు ఏం చేయమంటారు అంటే, నువ్వు 3 ఏళ్ళ నాగు కానీ ఏ ప్రాజెక్ట్ ఒప్పుకోకు, 10 ఏళ్ళ నాగు బట్ ఏ ప్రాజెక్ట్ ఒప్పుకోకు. అలా వచ్చే వాళ్ళు ఎవరున్నారు? మన తేజ సజ్జ, శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి రోషన్ మేక, నిర్మల కాన్వెంట్ హిట్ వచ్చింది, నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. నెక్స్ట్ పెళ్లి సందడితో కమర్షియల్ హీరో అయ్యాడు. ఆ సినిమా ఎలా ఉన్నా తర్వాత శ్రీలీలకి ఆ అబ్బాయికి చాలా మంచి పేరు వచ్చింది. కథ అనేది డైరెక్టర్ మీద డిపెండ్. బట్ వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. 50 స్టోరీస్ వచ్చాయి రోషన్ దగ్గరికి, 50. ఒక్కటి ఒప్పుకోవాలా, గ్లామర్ వైజ్ గా చాలా బాగుంటాడు, జూనియర్ రుతిక్ రోషన్ లాగా ఉంటాడు, చాలా బాగుంటాడు. బట్ ఒక్కటి ఒప్పుకోవాలా, ఛాంపియన్ ఒప్పుకున్నాడు. ఛాంపియన్ అది స్పోర్ట్స్ బేస్డ్ డ్రామా, కొంచెం చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తుంది. ఇండియాలో ఇప్పటివరకు స్పోర్ట్స్ బేస్ మీద అంత ఖర్చు పెట్టి తీసిన సినిమా అదే, అది ఒప్పుకొని చేస్తున్నాడు. ఇప్పుడు రేపు చూడు, ఛాంపియన్ ఈజ్ ఎ హిట్ మూవీ. ఇంకా దాని నుంచి ఏమి రాలా, ట్రైలర్లు రాలేరు, టీజర్లు ఏమి రాలా. ఎప్పుడు రిలీజ్? December 25th, క్రిస్మస్కి పెద్ద హిట్ అవుతుంది చూడు. సంక్రాంతి వరకు అదే సినిమా ఉంటుంది, అందరూ మాట్లాడుకుంటారు. ఇప్పుడు మిరాయి లాగా. నెక్స్ట్ తేజ మిరాయికి హనుమాన్ మధ్యలో కూడా చాలా మంది వచ్చారు, మీ చేస్తారా అని. చేయలేడు. అంతకుముందు చేశాడు ఒక చిన్న పొరపాటు, అదృష్టమో ఏవో కొన్ని సినిమాలు చేశాడు, ఆడలా సరిగ్గా. ఆ పొరపాటు మళ్ళీ చేసుకోకుండా కొంచెం ఆగాడు. సో అట్లా ఒక సినిమా హిట్ కాగానే వచ్చిన ప్రతి చెక్ తీసుకోవద్దు. రాస్తాను కూడా అలాగే చేశాడు తెలుసా. ఆ మేనేజర్లు చెప్తారు, చెయ్యి ఇప్పుడే టైం, ఒప్పేసుకో అంటారు. ఆ ఒప్పుకుంటాడు. అవి చేయడానికి 5 ఏళ్ళు పడుద్ది. 5 ఏళ్ళకి సరిపడా అడ్వాన్స్ అప్పుడే తీసుకుంటాడు, 20-30 కోట్లు. ఇంకా తర్వాత కెరీర్ ఉండదు, అంతే. విజయ్ దేవరకొండ కూడా అదే మిస్టేక్ చేశాడు.
లైగర్ ఒప్పుకోండి, అది మిస్టేక్ కాదు యాక్చువల్గా. లైగర్ ఏంటంటే పూరి చూపిలా. హానెస్ట్గా చెప్పనా, నాకు లైగర్ ఇష్టం అబ్బా. ఏంటి లైగర్ ఫిలిం ఇష్టం. లైగర్లో ఉన్న ప్రాబ్లమ్స్ చెప్తా. రమ్యకృష్ణని ఓవర్గా అర్పించేసావు. అంత అరవాల్సిన అవసరం లేదు. ఆమె నార్మల్గా చెప్పొచ్చు ఎమోషన్స్ పండడానికి. నెక్స్ట్ విజయ్ దేవరకొండని ఇష్టపడేదే నీ తెలంగాణ స్లాంగ్ డైలాగ్, నా పిల్లరా అంటావు. అది ఇష్టం. ఒక్క మాట మాట్లాడినా నువ్వు ఆ డైలాగ్ చెప్పాయనికే నత్తి పెట్టావు. నెక్స్ట్ ఆయన తెచ్చావే, ఆయన ఉండడం రావడం చాలా గ్రేట్. బిగ్గెస్ట్ మిస్టేక్ అది. ఆయనని అసలు కమెడీని చేసి పెడితే ఎలా, ఒక వడివేలు లాగా, ఎంఎస్ నారాయణ లాగా, ఒక కొండవలస లక్ష్మణరావు లాగా ట్రీట్ చేసే. ఇప్పుడు ఒకటి అది మనకు ఆయన గురించి తెలీదు అంటే ఓకే. మైక్ టైసన్ గురించి ప్రతి ఒక్కటి తెలుసు, గుద్దితే ఆడబడతాడు అని. అంత తెలిసిన ఆయన తెచ్చి నువ్వు విజయ్ దేవరకొండ కొట్టిస్తానంటే ఆ కన్వీనియన్స్ ఎలా ఉంటుంది? మధ్యలో పాపం నీకు లేక సునీల్ శెట్టి కూడా డేట్లు ఇచ్చాడు. అసలు ఆయన కూడా చూపించలేదు. సునీల్ శెట్టి ఎవరంటే విశాల్ మెగా మార్ట్ ఆయనదే హీరో, బాలీవుడ్ హీరో, అందులో ఉన్నాడుగా. అంతమంది ఉన్నా నువ్వు యూటిలైజ్ చేసుకోవాలా. పూరి నేను నమ్మి సినిమా కానిచ్చాడు. ఆయన కూడా ఒక షార్ట్ చూపించాడు అంతే, సినిమా చూపించినా ఇదేంటి ఇట్లుందని అనేవాళ్ళు ఎవరైనా. వాళ్ళ కాన్ఫిడెంట్. ఇక చార్మి అయితే లైగర్కి నేను టైం వచ్చింది కూడా చెప్తున్నా. ఏం చేసింది తెలుసా, ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాకు ఓటీటీ నుంచి 200 CR ఆఫర్ వచ్చింది ఈ సినిమాకి. అస్సలు ఒప్పుకోలేదు. ఎందుకు, కంటెంట్ మీద మాకు ఉన్న నమ్మకం అని చెబితే ఆ డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఎగబడి డబల్ రేట్లకు కొన్నారు ఇందులో ఏదో ఉంటుంది అని. అంటే పూరి చాలా రోజుల కసి మీద చేశాడు అని అన్న తర్వాత ఆ ఒక్క మాటకే వాళ్ళు హర్ట్ అయ్యి ఫిలిం ఛాంబర్ దగ్గర టెంట్లేసి కూర్చున్నారు, నా డబ్బులు నాకు ఇవ్వని. అది ఒక్క మాట, చార్మి చెప్పిన మాటకి నాకు ఇప్పటికీ అది మైండ్లో ఉండిపోదు. ఒక్క మాట తెలుసా, ఓటీటీ నుంచి 200 CR ఆఫర్ వచ్చింది అన్ని లాంగ్వేజ్ కలిపి. అసలు దగ్గర కూడా రానివ్వలేదండి. ఎవడైనా కళ్ళకద్దుకొని ఇస్తాడు. 200 CR అంటే పుష్ప రేంజ్, కళ్ళకద్దుకొని ఇస్తారు ఎవరైనా. బట్ అదేంటో మరి ఇవ్వాల. సరే పోనీలే. ఇట్లా బ్లఫ్ చేసే సినిమాలు కూడా బోల్డన్ ఉంటాయి. అట్లా హీరోల కెరీర్లు ఏమవుతాయంటే, ఒక మంచి సినిమా పెద్ద హిట్ అవ్వగానే 100 సూట్ కేసులు వస్తాయి. అన్నీ తీసుకోవద్దు. నువ్వు సూట్ కేసు తీసుకున్నావా, ఒప్పేసుకున్నావు, నీ డేట్లు ఇచ్చేసావు. డేట్లు ఎవరికి ఇస్తున్నావు? డైరెక్టర్ వచ్చాడు. ఆయన ఆ డైరెక్టర్ ఎవరు అంటే, ఆ సినిమా తీశాడండి ఆ డైరెక్టర్ అంటావు. ఆ సినిమా ఆయన ఎన్నాళ్ళ నుంచో కసరత్తు చేసి రాసుకొని ప్రొడ్యూసర్ తిరిగి చేశాడు. ఆ సినిమా హిట్ అయిన తర్వాత నువ్వు ఆయన ఆ డైరెక్టర్ డేట్ దాని దగ్గర నెక్స్ట్ కథ లేదు. నువ్వు ఎలా అడ్వాన్స్ ఇచ్చా? ఆ సినిమాకి ఉంది కథ ఉంది. కృష్ణానగర్కి వస్తాడు, రూమ్ తీసుకుంటాడు, పాపం చెప్పులు ఎలా తిరుగుతాడు, జూనియర్ ఆర్టిస్ట్గా కూడా వెళ్తాడు, సెట్లో మేకలు కొట్టుకొని తిరుగుతాడు, తింటాడు పాపం తిండి కోసం. రోజు రాత్రంతా రాసి ఈరోజు హీరో ఇట్లా ఫ్రెండ్స్కి చెప్పుకుంటారు ఈ సీన్ అని. ఆ సినిమా హిట్ అవుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే వాడి ప్రాణమంతా అందులో ఉంది. అది హిట్ అయిందని చెప్పి వెంటనే నేను వచ్చేసాను నిర్మాతను, నేను నాకు చేయవయ్యో సినిమా, ఆ హీరో డేట్లు నా దగ్గర వచ్చేసి, నువ్వు వాడి డేట్లు ఎందుకు కొన్నావో తెలియదు, వీడికి ఎందుకు కమిట్మెంట్ ఇచ్చావో తెలియదు. వీడికేమో ఆ హీరోని నన్ను పెట్టుకుని నేను ఏం చెయ్యాలని ఆలోచిస్తాడు. వచ్చిన ఆఫర్ వదులు నా దగ్గర కదలేదండి అంటాడు ఎవడైనా? ఖచ్చితంగా చేస్తాడు, కసరత్తులు చేసి. బట్ ఆ ముందు సినిమా పెట్టిన ఎఫర్ట్స్ వాడి దగ్గర ఉండవు. సో ఏదో చేసేస్తాడు, అది ఏదో అయ్యిద్ది. పైగా ఆల్రెడీ హిట్ డైరెక్టర్ అనగానే ఒక మంచి ఇట్లుంటారు కదా. సో కథ మీద కాన్సన్ట్రేషన్ కంటే మిగతా వాటి మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళొద్దు వాళ్ళకు. అంటే పాపం 5 ఏళ్ళు తిరిగిన కష్టానికి ఒక్కసారికి వస్తాయి 5 కోట్లు. ఏం చేయాలి, అప్పుడే అనుభవించాలి వాడు. ఆ అనుభవించే టైంలో నువ్వు వాడిని ఇంకో సినిమా చేయమంటావు. ఆ మూడ్లోనే సినిమా కంప్లీట్ చేస్తాడు. అది ఇటు పోతుంది నీకు పోతుంది. సో ఒకటి హిట్ రాగానే వెంటనే అనుకుంటే వెళ్ళొద్దు వాళ్ళ దగ్గరికి. లెట్ దెమ్ బీ స్టేబుల్, కొంచెం కసి పెరిగేలా మళ్ళీ ఇంకొకసారి రిఫ్రెష్. అప్పుడు ఆ నిర్మాత ఇలాంటి కసిగా తిరిగే ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు నీకు అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేణు ఉన్నాడు, లేక ఛాన్స్ ఇచ్చావు, బలగం తీశాడు. ఆ ఊపులో చాలామంది పెట్టుకుందాం అనుకుంటే నీ దగ్గర ఏంటంటే, నా దగ్గర నెక్స్ట్ ఇంకో కథ ఉంది ఎల్లమ్మ అని. అసలు ఫస్ట్ ప్రాణం పెట్టి అది రాసుకున్నా, దాని మీద బడ్జెట్ ఇంత అవుతుంది, నా దగ్గర అంత లేవు, ఏ ప్రొడ్యూసర్ నా మొహం చూసి రాడు, ప్రూవ్ చేసుకుందామని బలగం తీశా, చూడండి అని చెప్పుకుంటాడు. అట్లా ఇప్పుడు నెక్స్ట్ దిల్ రాజు వదిలి అట్లా అయింది. ఇప్పుడు అనిల్ రావిపూడి ఉన్నాడు, ఏం చేసినా హిట్.
వదలడు దిల్ రాజు అట్లాంటి వాళ్ళని, ఎవరు వదులుకోరు ఆఫ్ కోర్స్ అట్లాంటి వాళ్ళని. అంటే ఏదో ఒకటి తీస్తావు, కన్విన్సింగ్ గా తీస్తావు, కాసేపు నవ్విస్తావు, సరిపోయింది. జనాలని ఆ కూర్చున్న 2 గంటల సేపు వాడి టికెట్ డబ్బులు అమ్మయ్యా అంటే చాలు కదా. అంటే సినిమా ఈ రోజుల్లో పెద్ద ఏందో సృష్టించాల్సిన అవసరం కూడా లేదు. సో అట్లా ఈ నిర్మాతలు కూడా ఏం చేయాలి అంటే, ఒక డైరెక్టర్కి హిట్ వచ్చింది కదా అని చెప్పి వెంటనే వాడి దగ్గరికి వెళ్ళొద్దు. ఇప్పుడు బోయపాటి ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఆయన హిట్ కొట్టాడు ఒప్పుకుంటా. ఎందుకు కొట్టాడు? బాలయ్యకి ఆయనకి ఎక్కడో కనెక్షన్ కుదిరింది, మధ్యలో తమన్కి కుదిరింది. ఈ కోంబో మళ్ళీ మళ్ళీ పనిచేస్తే వాళ్ళు ఏదో చేస్తారు. రాజమౌళి ఉన్నాడు, ఎందుకు అదే హిట్ వస్తుందంటే ఆ టీం సెట్ అయింది నీకు, నువ్వు డిస్టర్బ్ చేయొద్దు దాన్ని. ఇప్పుడు నువ్వేం చేసావు, వెంటనే ఈయనని రామ్ చరణ్ ఇచ్చి చూసావు, నీ వల్ల అవ్వలా. బెల్లంకొండ పిల్లోడిని ఇచ్చావు, నీ వల్ల అవ్వలా. అంటే వేరే వేరే దేశాల్లో విధ్వంసాలు అయ్యాయి కానీ ఇక్కడ అవ్వలా అనుకున్న రేంజ్లో. నువ్వు మళ్ళీ బాలయ్యని ఇచ్చావు, మళ్ళీ ఆ రేంజ్ వచ్చింది, అంటే వాళ్ళకి అలా కుదిరింది. దాన్ని అట్లాగే పోనిచ్చుకోవాలి అంతే, ఎక్కువ దాని మీద రుద్దొద్దు. ఆ కోంబోస్ కొన్ని కోంబోస్ రేరుగా. ఇప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి ఉన్నాడు, అచ్చిరెడ్డి గారు నిర్మాత, వాళ్ళకి అలా సెట్ అయింది, అలాగే వెళ్తుంది అంతే. ఎక్కువ డిస్టర్బ్. ఈవివి ఉన్నాడు, ఆయన కథల మీద ఆయనకు తెలుసు, ఎవరిని పెట్టినా ఎంత పెట్టాలి ఏం చేయాలని, అట్లాగే తీసుకుంటూ వెళ్తాడు. ఆ బడ్జెట్స్ అలాగే ఉంటాయి, రాబడి కూడా అలాగే ఉంటాయి. నెక్స్ట్ ఇంకో సినిమా తీసుకుంటారు. అది ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళి ఏదో చేసి చేయొద్దు. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ టాపిక్లు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ అబ్బాయికి డీజే టిల్లు హిట్ అయిన తర్వాత ఒప్పుకున్న ప్రాజెక్టులు కొన్ని ఉంటాయి, కొన్నేళ్ల వరకు బిజీ ప్రొడక్షన్ హౌస్ నుంచి. ఆ కొన్నేళ్ల వరకు సైన్ చేసినవే ఒకటి మనకు వదులుతున్నాడు. అట్లా మొన్న జాక్ వచ్చింది, మళ్ళీ ఇంకోటి ఆ టిల్లుకు సంబంధించిన టిల్లు స్క్వేర్ హిట్. ఎందుకంటే వాడు ఆ కథను అలా రాసుకున్నాడు. ఈసారి ఇట్లా రేపు బ్యాడ్ యాస్ వస్తుందంట, అదేంటో అట్లా రేపు బ్యాడ్ యాస్ అంట సిద్ధు జొన్నలగడ్డది, అదే కొత్త ఫిలిం. వాట్ ఎవర్ రాని, తప్పు లేదు, తప్పు అది నన్ను రాసుకొని, కానీ వరుస పెట్టి ఒప్పుకున్నాడు. అంటే ఆ టైప్ కథలే వస్తాయి వాళ్ళకి. ఇప్పుడు నితిన్ ఉన్నాడు, నిజం హిట్ అయిందని మొత్తం ఆ కథలు ఇచ్చాడు, సర్వనాశనం చేశారు ఆయన్ని. తర్వాత ఎప్పటికో కానీ మళ్ళీ బ్రేక్ రాలా, కొన్నేళ్ల గ్యాప్ తర్వాత, ఆఫ్టర్ లాంగ్ టైం. బాలయ్య ఉన్నాడు, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి హిట్ అన్నయ్యే ఇచ్చాడు. ఒక్క సీజన్ మొత్తం అసలు హిట్లు లేవు. మళ్ళీ ఆయన పైసా వసూలుతో కొంచెం కంబ్యాక్ అయ్యి కొడతా ఉలికి పడతా దాంట్లో అంటే వేరియేషన్స్ చూపించడం వల్ల ఈయన అన్నీ చేస్తాడు కదా. మళ్ళీ ఇప్పుడేమో కొన్ని బరువైన పాత్రలు ఇస్తున్నారు, ఓకే హీస్ క్యారీయింగ్. అట్లా అదే రుద్దితే ఇప్పుడు మనం చిరంజీవి గారైనా, నువ్వు అందరి వాడు ఎందుకు ఫ్లాప్ అయింది అంతకుముందు ఆ టైంలో అన్నవే కథలు ఇస్తున్నారు. నువ్వు ఇంద్ర, ఠాగూర్, స్టాలిన్ అంతే, ఇంకా అక్కడ ఆగిపోయింది. తర్వాత అది మళ్ళీ రావడం చాలా టైం పట్టింది, నువ్వు కంబ్యాక్ ఇస్తే తప్ప రాలా అది. అట్లా కొంతమంది కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఒకటి హిట్ అయింది కదా అని వరుస పెట్టి ప్రాజెక్ట్ సైన్ చేసుకుంటూ వెళ్ళకూడదు, కాంబినేషన్స్ చూడకూడదు. ఎవడు డైరెక్టర్ అంటే పలానా హిట్ సినిమా తీశాడు, అంతకుముందు ఏం చేశాడు, తర్వాత వాడి దగ్గర ఎన్ని కథలు ఉన్నాయి అవన్నీ కనుక్కోండి. అప్పుడు ప్రశాంత్ వర్మ అబ్బాయి రావడమే కొన్ని కథలతో వచ్చాడు, ఇన్నున్నాయి సినిమాటిక్ యూనివర్స్ చేసి పెట్టాడు, ఇన్నున్నాయి దగ్గర కథలు ఆల్రెడీ ఉన్నాయి. సో కాబట్టి తిప్పగలడు ఈజీగా. అట్లా కథలు లేని వాళ్ళ దగ్గరికి నువ్వు సూట్ కేసులు ఇస్తే తర్వాత హిట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అదొక ఫ్రాంచైజ్, శైలేష్ కొలను, ఆయన దగ్గర కొన్ని ఉంటాయి ఐడియాస్, అట్లా మెల్లిమెల్లికి వెళ్ళిపో. సో ఇప్పుడు సిద్ధుది నాకు ఈ నెక్స్ట్ సినిమా తెలుసు కదా, ఈ ట్రైలర్ చూసాక అనిపించింది కేవలం ఆయన బాడీ ఇమేజ్ని పట్టుకొని రాసిన స్టోరీ, బాడీ లాంగ్వేజ్. గబ్బర్ సింగ్ హిట్ అవుతుంది కానీ గబ్బర్ సింగ్ 2 హిట్ అవ్వదుగా, సర్దార్ గబ్బర్ సింగ్ అవ్వదు, ప్రతిదీ అలా కొనసాగించలేవు. అట్లా రైట్ ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఇన్ఫర్మేషన్.